ఐపీఎల్ 2026 సీజన్కు బీసీసీఐ విడుదల చేసిన పూర్తి స్కెడ్యూల్ క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. మొదట 20 మ్యాచ్లతో పరిమితమైన స్కెడ్యూల్ను ప్రకటించిన బోర్డు ఇప్పుడు మిగిలిన 50 మ్యాచ్ల వివరాలను కూడా వెల్లడించడంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్లకు స్పష్టత వచ్చింది. దీంతో టోర్నీ నిర్మాణం, జట్ల ప్రయాణం, ప్లే ఆఫ్ రేస్పై ముందుగానే అంచనాలు వేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ సీజన్ మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్తో ప్రారంభం కానుండడం విశేషం. ప్రారంభ మ్యాచ్ నుంచే భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ రెండు జట్లు తలపడడం టోర్నీకి బలమైన స్టార్ట్ ఇవ్వనుంది. మరోవైపు మే 24న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తో లీగ్ దశ ముగియనుంది. స్కెడ్యూల్ను 2 దశల్లో విడుదల చేయడం వెనుక బీసీసీఐ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. లాజిస్టిక్స్, భద్రత, అంతర్జాతీయ క్రికెట్ స్కెడ్యూల్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో మ్యాచ్ల నిర్వహణ, ప్రయాణ సౌకర్యాలు, ప్రేక్షకులు హాజరు వంటి అంశాలను సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుంది. అయితే ప్లే ఆఫ్స్ వేదికలను ఇంకా ప్రకటించకపోవడం ఆసక్తికర అంశం. సాధారణంగా ప్లే ఆఫ్స్ కు భారీ డిమాండ్ ఉండడంతో పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రేక్షకుల స్పందన వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది చివరి దశలో పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉంది. ఈ సీజన్లో ప్రతి జట్టుకు సమాన అవకాశాలుండేలా 70 లీగ్ మ్యాచ్ల ఫార్మాట్ కొనసాగుతుండడం మరో ముఖ్య అంశం. హోమ్, అవే అడ్వాంటేజ్, పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల ఫిట్నెస్ అన్నీ కలిపి ప్లే ఆఫ్ రేసును మరింత కఠినంగా మార్చనున్నాయి.